సో ప్లేస్మెంట్స్ తీసుకున్నప్పుడు ఎక్కువ కంపెనీస్ వచ్చేసి సూపర్ డ్రీమ్ కంపెనీస్ అన్నీ ఎక్కువ విఐటీకి వస్తాయి, బట్ కాంపిటీషన్ కూడా మీకు అదే లెవెల్లో ఉంటుంది. సో హై మీడియం శాలరీ అమృతలో వచ్చేసి 8 నుంచి 10 లక్షల ప్యాకేజ్ ఉంటుంది. కాంపిటీషన్ అనేది పెద్దగా ఉండదు. సాధారణ విద్యార్థికి కూడా మంచి ఉద్యోగం గ్యారంటీగా వస్తుంది. అనవసరమైన ఒత్తిడి లేని ప్లేస్మెంట్స్ అనమాట ఏది అమృత పాయింట్ ఆఫ్ వ్యూలో. సో కోడింగ్ కల్చర్ ఏది ఎక్కువగా ఉంటుంది అంటే హ్యాకథాన్స్, స్టార్టప్స్, వెబ్ డెవలప్మెంట్ అని చెప్పేసి బాగా హంగామా ఉంటుంది ఇక్కడ మన విఐటీలో. సో ఇక్కడ వచ్చేసి మీకు బేసిక్ ఫండమెంటల్స్, డిఎస్ఏ నేర్పిస్తారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ మీద ఫండమెంటల్స్ మీద బాగా దృష్టి పెట్టి మిమ్మల్ని అంటే అందరినీ ఒకే లెవెల్లో లాక్కుపోతూ ఉంటుంది అమృత సిస్టమ్. సో ఇక్కడ ఏంటంటే చదివేవాడిని అంటే జర ఊపుగా వెళ్తాడు, వాడు ఎక్కువ ప్యాకేజ్ కొట్టుకుంటూ వెళ్ళిపోతాడు. రానివాడి సంగతి నేనేమి ప్రిపేర్ అవ్వను, నాకు మోటివేషన్ లేదనుకునేవాడు విఐటీలో గాలిగిపోతాడు. అమృతలో అట్లాంటి సిస్టమ్ ఉండదు. సో రీసెర్చ్ ఫోకస్గా ఉన్నప్పుడు విఐటీ వచ్చేసి పేటెంట్స్, ఇండస్ట్రీ మీద ఫోకస్ పెడుతుంది. అమృత వచ్చేసి సోషల్ ఇంపాక్ట్ మీద, పబ్లికేషన్స్ పబ్లిష్ చేయడం మీద ఎక్కువ దృష్టి పెడుతూ ఉంటుంది. క్యాంపస్ వైపులో విఐటీ అర్బన్ వైబ్ అండ్ మోడర్న్ వైబ్ ఉంటుంది, వేరేజ్ అమృతలో స్పిరిచువల్ వైబ్ ఉంటుంది. ఒక విలువలతో కూడుకున్నటువంటి విద్యని అమృత విశ్వవిద్యాపీఠం అందిస్తుంది. యావరేజ్ ప్యాకేజ్ దీంట్లో 9.5 to 11 lakhs ఉంది, వేరేజ్ అమృత తీసుకున్నప్పుడు 8.5 to 10 lakhs ఉంది. విఐటీలో ఇండస్ట్రీ ఎక్స్పోజర్ ఎక్కువ, అమృతలో రీసెర్చ్ మరియు వాల్యూస్ పైన దృష్టి ఎక్కువ. సో యూ కెన్ గెట్ లాస్ట్ ఇన్ ద క్రౌడ్. సో మీరు మీ మీద నియంత్రణ ఉంటేనేమో మీరు విఐటీలో ఉంటారు, లేదంటే ఏదైనా మంచి గ్యాంగ్తో మంచిగా ఫ్రెండ్షిప్ పడ్డారంటే మీరు ఆగమైపోతారు అనమాట. సో ఇక్కడైతే స్వేచ్ఛగా ఉండాలి, నేను మిడిల్ చెడ్డీలు వేసుకొని తిరగాలి, నా మీద ఎటువంటి ఒత్తిడి ఉండకూడదు అనుకున్న వాళ్ళు అమృతలో చేరొద్దు. సో ఇక్కడ ఏంటంటే స్ట్రిక్ట్నెస్ అనేది నిజం, స్ట్రిక్ట్గా ఉంటుంది అమృత క్యాంపస్. దానికి ఇష్టం ఉన్నటువంటి వాళ్ళే దీంట్లో చేరండి. లేదనుకుంటే మీరు విట్ కానీ అమృత మన ఎస్ఆర్ఎం లాంటి కాలేజెస్ తీసుకుంటే అక్కడ మీకు బెస్ట్గా ఉంటుంది.